ఈ రోజుల్లో యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే అవతల వాళ్ళు మన వీడియో చూడాలంటే థంబ్‌నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ థంబ్‌నెయిల్‌ని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చాలా మందికైతే తెలియదు. సో ఈ రోజుల్లో మన మొబైల్‌లోనే థంబ్‌నెయిల్‌ని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఎడిటింగ్ చేసుకున్న థంబ్‌నెయిల్‌ని మనం యూట్యూబ్‌లో ఎలా అప్లోడ్ చేసుకోవాలో కూడా మీకు ఇంకో టాపిక్ అయితే తీసి పెడతాను. సో ఈరోజైతే యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఎలా రెడీ చేసుకోవాలో మొబైల్‌లో మీకైతే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అలా చేసుకుంటే ఏమంటే నా వీడియో అప్లోడ్ అయిన ఏమంటే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ వాచ్ ఇట్ వీడియో. మొబైల్ అయితే తీసుకోండి. మీ మొబైల్ తీసుకున్న తర్వాత సో మీ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్స్ అని కొట్టండి. సో చూడండి, చూపిస్తున్నాను కదా. సో యాప్ లోగో అయితే ఇలా ఉంటుంది. అది తీసుకున్న తర్వాత దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లోడ్ అయితే పడుతుంది, వెయిట్ చేయండి కాసేపు. సో దీని ఇమేజ్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేటెడ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మన ఇమేజెస్ అన్నీ కనపడతా ఉంటాయి. ఈ ఇమేజ్లో మీరు ఏ ఇమేజ్ అయితే థంబ్నెయిల్గా పెట్టాలనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన యారో మార్క్ కనపడుతుంది కదా, బ్లాక్ కలర్లో 2 కనపడుతున్నాయి చూసారా, దాని బ్లాక్ కలర్లో కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది ఇలా మారుతుంది. సో ఇది ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది అనమాట. సో మనం కొన్ని వెబ్సైట్లో అయితే మనం కట్ చేసుకోవాలి. సో అది కట్ చేసే పని లేదు, అది ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. సో రైట్ సైడ్ క్లిక్ కనపడుతుంది కదా పైన టాప్లో, దాని మీద క్లిక్ చేయండి. సో మన ఇమేజ్ అయితే ఇలా వస్తుంది. సో మనం ఈ ఇమేజ్ని ఎలా కావాలంటే అలా జూమ్ చేసుకోవచ్చు. సో ఇలా జూమ్ చేసుకుని బాగా జూమ్ చేసుకోండి దగ్గరికి. నేనైతే జూమ్ చేసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అడ్జస్ట్ అని ఉంటుంది, అడ్జస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్లో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని కొంచెం ఎదుర్కొనగా మన లైటింగ్ అనేది పెరుగుతుంది అన్నమాట. చూడండి, లైటింగ్ అయితే పెరుగుతుంది కదా. సో మన ఫేస్ మీద లైటింగ్ ఎంత ఉండాలి ఏంటి అనేది మనం దీనికి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూసుకోండి, సెకండ్ దాంట్లో కూడా వెళ్తాను. సో సెట్ చేసుకొని నీట్గా సెట్ చేసుకోండి. చూడండి, నేనైతే సెట్ చేసుకుంటున్నాను. సో మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ బటన్ కనబడుతుందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఇమేజ్ పక్కన పెడదాం. సో పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి రండి. అవుట్లైన్ అని కనబడుతుంది చూసారా, అవుట్లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్లోనే ఉంది ఒక అమ్మాయి బొమ్మ ఉంది చూసారా. మీరు ఇవన్నీ కావాలనుకుంటే మాత్రం మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. చూసుకోండి, ఇదైతే ఫ్రీ అనమాట, ఇదైతే ఉపయోగిద్దాం. చూసారు కదా అవుట్లైన్ అయితే ఎలా మారిందో. సో మన అవుట్లైన్ ఇక్కడ కింద కలర్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే మనం పెట్టుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఆ కలర్ పెట్టుకుందాం. సో చూడండి, ఇదిగో నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టాను. పైన యారో మార్క్ కనపడుతుంది చూడండి, దాన్ని తగ్గించండి. సో అది తగ్గితే అవుట్లైన్ కూడా తగ్గిద్ది, మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. సో అవుట్లైన్ అయితే నాకు సరిపోయింది. నేనైతే రైట్ సైడ్లో టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కిందకు వస్తే మనం బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ అని వస్తుంది. చూసారు కదా, కింద లైన్లో చూడండి బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ అని ఉంది. టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏ టాపిక్ గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ టాపిక్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే ఇస్తున్నాను చూడండి. సో ఇచ్చిన తర్వాత కీబోర్డ్ పక్కన టాప్లో చూడండి, టాప్లో పైన డబల్ ఏ కనపడుతుంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా యారోస్ అనేవి వస్తాయి. మన యూట్యూబ్ నేమ్స్ సంబంధించింది నేమ్స్ అనేది చేంజ్ అవుతాయి. నేనైతే తీసుకున్నాను చూడండి, యూట్యూబ్ అని కనపడుతుంది కదా. సో దాని పక్కన ఇంకోటి ఉంది చూడండి, బ్లాక్ మార్క్, కలర్స్ సంబంధించింది అనమాట అది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకైతే కొన్ని కలర్స్ సంబంధించినవి వస్తాయి. నేనైతే ఫస్ట్ నుంచి మూడోది అయితే తీసుకుంటున్నాను చూడండి. తీసుకున్న తర్వాత కలర్ అయితే చేంజ్ అయిపోద్ది. చూసారు కదా, చేంజ్ అయిపోయింది. నేనైతే రెడ్ కలర్ తీసుకుంటున్నాను. సో ఇదిగో రెడ్ తీసుకున్నాను చూసారా. దాని పక్కనే అవుట్లైన్ ఉంటుంది, అవుట్లైన్ మీద కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది చూసారా కింద, దాన్ని పెంచండి, కొంచెం పెంచి రైట్ సైడ్ టాప్లో క్లిక్ చేయండి. చూసారు కదా స్క్రీన్ మీద ఎలా వచ్చిందో.
సో మనం దీన్ని ఎలా అయితే అలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేనైతే ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు కాదు లాంగ్గా ఉండాలి మనకి అనుకుంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేసుకొని మళ్ళీ డబల్ ఏ మార్క్లోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వేరే నేమ్ యాడ్ చేయాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్లో పెన్సిల్ గుర్తు కింద +1 అని గుర్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే దీని డూప్లికేట్ అనేది వస్తుంది అన్నమాట. సో దీని మీద క్లిక్ చేసి మళ్ళీ +1 మీద డూప్లికేట్ అయితే వస్తుంది. సో పైన యారోలో పెన్సిల్ మార్క్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ నేమ్ అంతా తీసేద్దాం. సో మళ్ళీ ఫ్రెష్గా వేరే నేమ్ కొడదాం. సో ఇదైతే రెడ్ కలర్లో ఉంది, నేను డబుల్ ఏ మీద క్లిక్ చేశాను. సో నాకు కావాల్సిన నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని తర్వాత కలర్స్ మూడోది ఎల్లో అయితే కొట్టాను. తర్వాత అవుట్లైన్ అయితే ఇలా ఇచ్చేసాను. సో సూపర్గా అయితే ఉంది. సో ఇలా మీరైతే నేమ్స్ అయితే టెక్స్ట్ అయితే పెట్టుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. కింద వచ్చేసరికి సో ఈ ఫొటోస్ నేమ్స్ మీద కాకుండా కింద ఈ వైట్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. ఆల్రెడీ టెక్స్ట్ పక్కన ఉంటుంది చూడండి స్టార్టింగ్లో, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పైన ఎన్నో కలర్స్ అయితే మనకైతే ప్లే అవుతూ ఉంటాయి. సో చాలా ఉంటాయి అన్నమాట. కొన్ని మనీ పెట్టి కొనుక్కోవాల్సినవి కూడా ఉంటాయి, మీరు గమనించుకోండి. సో నేనైతే ఒకటి పెడుతున్నాను చూడండి. సో చూశారు కదా బ్యాక్గ్రౌండ్లో ఎలా చేంజ్ చేసుకోవాలో, చూస్తుంది కలర్స్ ఎలా మారుతున్నాయో. సో నేనైతే ఇలా పెట్టేశాను. సో ఇలా పెట్టిన దాన్ని ఓకే చేసుకొని సేవ్ ఎలా చేసుకోవాలి, సో మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సో మళ్ళీ దీని మీద ఏదైనా మన లోగోలు యాడ్ చేసుకోవడం, యాడ్ అనేది ఉంది చూడండి లాస్ట్లో, యాడ్ మీద క్లిక్ చేయండి. సో నాకు యూట్యూబ్ లోగో అయితే ఉంది, దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన దాన్ని పైన టాప్లో కత్తెర గుర్తుంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు స్టార్టింగ్ వెళ్ళింది చూసారా, స్టార్టింగ్కి వెళ్ళినట్టు వెళ్తుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను, టాప్లో బ్లాక్ యారో ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే నొక్కండి. సో లోగో అనేది స్క్రీన్ మీదకి యాడ్ అయిపోతుంది. సో యాడ్ అయిన దాన్ని మన ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి కావాలంటే అక్కడైతే జరుపుకోవచ్చు అనమాట. చూడండి కావాలంటే, చూసారు కదా, మనకు నచ్చిన సైజులో నచ్చినట్టు దీనికి జరుగుతుంది. సో దీన్ని అక్కడ పెడదాం. సో ఇదైతే కాపీ వచ్చింది, దీన్ని తీసేయండి. పెట్టుకొని చూసారుగా ఎలా వచ్చిందో. సో ఇలా మన ఇష్టం వచ్చినట్టయితే మనం రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూసారు కదా ఎలా వచ్చిందో. సో దీన్ని సేవ్ ఎలా చేసుకుంటే పైన టాప్లో సేవ్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇమేజ్ అయితే సేవ్ అయిపోవటం జరుగుతుంది. సో ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి. సో మన ఇమేజ్ అయితే మనకు వస్తుంది. సో ఈ యూట్యూబ్ ఇమేజ్ని మనం యూట్యూబ్లో ఎక్కడ థంబ్నెయిల్గా పెట్టాలి ఏంటి అనేది నేనైతే ఇంకొక వీడియో అయితే తీసి పెడతాను. మీరైతే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టిన వీడియోలు ఏమంటే మీకైతే రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.